హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేస్తాను. అది కూడా కేవలం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక కప్పు గోధుమ పిండి, కేవలం ఒక కోడిగుడ్డు ఉంటే సరిపోతుంది మనం ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, సుజీ రవ్వ అంటారు. ఆ రవ్వని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం అనేది వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందు ఇదంతా ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోసల పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా కలుపుకోవద్దండి. వాటర్ కూడా ఒక్కసారి యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను, సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా చక్కగా ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ కూడా 1 లేదా 2 ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ నేను కప్పు గోధుమ పిండికి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఎగ్ కూడా వేసేసుకున్నాక ఎగ్ అంతా చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా బాగా ఇలా కలిసిపోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనకి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు వరకు వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇలాగా లైట్గా ఇంక ఇలా స్ప్రెడ్ చేసేసుకొని లైట్గా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకోండి. ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే ఫ్రై అయిపోయింది, చక్కగా కాలింది. స్లోగా రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మళ్ళీ చిన్న మంట మీద 1 నిమిషం పాటు కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంకెలాంటి పచ్చళ్ళు కూడా అవసరం లేదండి. మనం కారం, మసాలా, ఎగ్ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ స్నాక్ లాగైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఇంకా మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. కేవలం మనం గోధుమ పిండి ఎగ్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటైతే చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, తినేటప్పుడు కారంగా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.